దీపికా పదుకొనెకి సపోర్ట్ చేస్తున్న తమన్నా భాటియా. సో ఇప్పుడు సోషల్ మీడియా వర్గాల్లో అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే చాలా గట్టిగా వినిపిస్తుంది, వైరల్ కూడా అవుతుంది. సో ఎందుకంటే రీసెంట్ టైంలో దీపికా పదుకొనె గురించి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ విధంగా ఇష్యూ జరుగుతుందో అందరం కూడా తెలిసిందే. సో ముఖ్యంగా స్పిరిట్ సినిమాలో ముందుగా దీపికా పదుకొనెని హీరోయిన్గా అనుకున్నప్పటికీ తను పెట్టిన కొన్ని కండిషన్స్ కావచ్చు, రూల్స్ కావచ్చు, సో ఇవి మాత్రం ముఖ్యంగా దీపికా పదుకొనె యాటిట్యూడ్ అనేది సందీప్ రెడ్డి వంగ గారికి నచ్చలేదు. సో అందుకోసమని అదే కాకుండా తను త్రిబుల్గా రెమ్యునరేషన్ అడగడం కావచ్చు, సో ఇవన్నీ కూడా ఏవి నచ్చకపోవడంతో ఇంకా మనకు వర్కౌట్ కాదు అనే విధంగా తనని వద్దని చెప్పారు. సో మరి తను అక్కడికి వెళ్ళిన తర్వాత, బాలీవుడ్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ బాలీవుడ్ మీడియా వర్గాల్లో కావచ్చు, ముఖ్యంగా దీపికా పదుకొనె పిఆర్ టీం అందరూ కూడా సోషల్ మీడియాలో స్పిరిట్ సినిమా గురించి నెగిటివ్గా మాట్లాడడం కావచ్చు, అండ్ ఈ సినిమాకి సంబంధించి కథ మొత్తాన్ని కూడా లీక్ చేయడం కావచ్చు, సో ఇలాంటివన్నీ కూడా చేశారు. సో ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ గారు ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టారు. ఏ విధంగా అంటే డర్టీ పిఆర్ వర్క్స్ అనే విధంగా ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి ఒక నరేషన్ అంటే ఒక కథ రాసుకోవడానికి డైరెక్టర్ కొన్ని సంవత్సరాలు కష్టపడతారు, అలాంటి సినిమాని ఈ విధంగా లీక్ చేయడం కరెక్ట్ కాదు, ఓకే మీరు లీక్ చేసుకున్నా పర్వాలేదు, నాకు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు అనే విధంగా తను పోస్ట్ పెట్టాడు. సో దానికి ఇక్కడ ముఖ్యంగా తన టైం విషయంలో నాకు బేబీ ఉంది, నేను 6 గంటలే పనిచేస్తాను అనే విధంగా వాళ్ళ పిఆర్ టీం చెప్పడం, ఇక్కడ ఈయన ఒప్పుకోకపోవడం, సో ఇదంతా కూడా చూసాం. కాబట్టి మరి దీన్ని ఉద్దేశించే దీపికా పదుకొనె రీసెంట్గా ఒక వీడియోని షేర్ చేసింది. అది ఇప్పటి వీడియో కాదు, పాత వీడియోనే, కాకపోతే మళ్ళీ షేర్ చేసింది. అందులో ఎట్లా అంటే లేట్ నైట్స్ కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది, అది మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో అందరికి కూడా ఒకటే, అది ఎంత సమయమైనా కావచ్చు, డే 24 అవర్స్ అయినా కూడా ఖచ్చితంగా వర్క్ చేయాల్సిందే అనే విధంగా తను అందులో ఆ వీడియోలో మాట్లాడింది అనమాట. అయితే ఆ వీడియోకి తమన్నా భాటియా లైక్ చేసింది అని చెప్పేసి ఒక నెటిజన్ మాత్రం దాన్ని స్క్రీన్ షాట్ తీసి మరి సోషల్ మీడియాలో షేర్ చేశారు. సో ఇంకా అది చూసినప్పటి నుంచి కూడా అందరూ దీపికా పదుకొనెకి సపోర్ట్ చేస్తున్న తమన్నా భాటియా, మీకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంత మంచి పేరుంది, ఒక స్టార్ హీరోయిన్గా ఉన్నారు, అలాంటిది మీరు మన సినిమా ఇండస్ట్రీకి హాని చేసినటువంటి వాళ్ళ పోస్ట్కి లైక్ చేస్తున్నారా అనే విధంగా చాలామంది మాట్లాడారు. కాకపోతే దానికి ఇక్కడ తమన్నా భాటియా కూడా స్పందించారనమాట. తను ఇప్పుడు రీసెంట్గా ఒక స్టోరీ పెట్టారు. అందులో ఏముందంటే నాకు నా పనులు పూర్తి చేసుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి అనే విధంగా మాట్లాడుతూ, అండ్ అదేవిధంగా నేను ఏం చేస్తున్నాను ఏంటి నాకు తెలుసు, అండ్ రీసెంట్గా మనం చూసుకుంటే చాలామంది సోషల్ మీడియాలో రకరకాలుగా ఇట్లా సెలబ్రిటీస్ మీద మాట్లాడడం కావచ్చు, వాళ్ళ మీద పోస్ట్ పెట్టడం కావచ్చు, అన్నీ కూడా చూస్తున్నాం. అసలు ఒక విషయం చెప్పండి, సోషల్ మీడియాలో ఎవరైనా కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, తనంతట తానే ఏ విధంగా లైక్ చేసుకుంటుంది, నేను పూర్తి చేయాల్సిన పనులే ఇంకా చాలా ఉన్నాయి అనే విధంగా తనైతే స్టోరీ పెట్టింది. సో మరి దాన్ని చూస్తే మాత్రం తను కావాలని లైక్ చేయలేదని క్లియర్గా అర్థమైపోతుంది. మరి ఇది చూసిన తర్వాత అయినా ఎవరైతే నెటిజన్స్ తనకి సపోర్ట్ చేస్తుంది తమన్నా భాటియా దీపికాకి అనుకుంటున్నారో, సో ఖచ్చితంగా ఇదైనా ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి అనే విధంగా తమన్నా ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నారు. సో మొత్తానికైతే దీపికాకి సపోర్ట్ చేసినా చేయకపోయినా తను మాత్రం సినిమాలు అయితే చేయట్లేదు, వేరే హీరోయిన్ అనుకున్నారు, ఖచ్చితంగా స్పిరిట్ సినిమాలో ఆ ఇంకో హీరోయిన్ చేస్తుంది.